డిగ్రీ కళాశాలలు ప్రారంభమై 40 రోజుల్లోనే డిగ్రీ గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయకుండా కాలయాపన చేయడంతో గెస్ట్ లెక్చరర్స్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ తెలిపారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇక జూన్ 2న డిగ్రీ కళాశాలను తెరిచినప్పటికీ అధ్యాపకులు రెన్యువల్ను మాత్రం మర్చిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 8 యూనివర్సిటీల పరిధిలోని 149 మంది డిగ్రీ కళాశాలలో 1940 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఇక వీరి సేవలతోనే 90% కళాశాలలు నడుస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పాఠాలు బోధించే డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు లేక విద్యార్థులు పాఠాలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యార్థులు సందేహాలు తీర్చేవారు లేక అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకుని గత సంవత్సరంలో పనిచేసిన డిగ్రీ గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు సోగల ప్రవీణ్, గెస్ట్ లెక్చరర్ల రాష్ట్ర సంఘం సెక్రటరీని. అయితే ఈరోజు డిగ్రీ కళాశాలల్లో జూన్ 2వ తారీఖున కళాశాలలు ప్రారంభమైనాయి. అదేవిధంగా 2వ తారీఖున ప్రారంభమైన అయినప్పటికీ కూడా గెస్ట్ లెక్చరర్లను ఇంకా రెన్యువల్ చేయకుండా అలాగే పెండింగ్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఒక 90 రోజుల ఆల్మనాక్ లో పిల్లలకు ఒక సెమిస్టర్ కు 90 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి, క్లాసులు నడుస్తాయి. ఆ 90 రోజుల ఆల్మనాక్ లో 40-45 రోజులు వృధాగా గడిచిపోయాయి. ఇలాంటి సమయంలో సిలబస్ కాకుండా పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా లెక్చరర్లని గెస్ట్ లెక్చరర్లని వెంటనే రెన్యువల్ చేసి విధులలో చేర్చుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి ఎట్లా ఉందనంటే ఓన్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉండే గెస్ట్ లెక్చరర్లు మాత్రమే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రావడం మరియు డెమో విధానాన్ని పెట్టడం, ఇంటర్వ్యూస్ పెట్టడం. ఎక్కడన్నా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒక పోస్టుకు ప్రతి సంవత్సరం ఇంటర్వ్యూ జరిగే విధానం ఎక్కడ కూడా లేదు ఇప్పటి వరకు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాత్రం ఉంది. మేము అందరం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాన్ని కాకుండా అందరికీ ఆటో రెన్యువల్ ఇచ్చి వెంటనే